తన రెక్కలంతా ఓడిపోతుంటుంది ఆ సీజన్లో. అలాగనంట పక్షిరాజు యవ్వనం అంట, అటువంటి యవ్వనముగా ఇస్తాడంట మరలా మనకు. అటువంటి యవ్వనం కొత్తగా అవుతుందంటండి మన జీవితంలో సమస్యలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, కోర్టు సమస్యలు ఉన్నాయా, కేసు సమస్యలు ఉన్నాయా, ఇంకేదైనా సమస్య కానివ్వండి, మీ జీవితంలో ఏ సమస్యతో ఏ బాధలో పడుతున్నారో వాటిపైన నుంచి మనల్ని విడిపించి, మనకు అనారోగ్యం ఉందా, మనకు నొప్పులు ఉన్నాయా, మన చర్మము ఇంకా మన శరీరం పని చేయకుండా అయిపోయిందా, మన అవయవాలు పని చేయకుండా అయిపోయిందా, ఇంకేదైనప్పటికీ అండి కొత్తగా చేస్తున్నట్ట పక్షిరాజు యవ్వనం వల్ల యవ్వనంగా చేస్తున్నాడంట అండి మనల్ని. అట్టి యవ్వనము మనకు మరలా తిరిగి ఇస్తున్నాడంటండి. ఈరోజు నీకు నాకు అందరికీ దేవుడు కరుణా కటాక్షంతో, ఇంకొకటి ఏంటి, పక్షిరాజు యవ్వనం వలె